అశ్వ సంవత్సరంలో కైలాస యాత్ర శ్రీ గాయత్రి టూర్స్ అండ్ ట్రావెల్స్ 8977349696. టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకుంది న్యూజిలాండ్ జట్టుకు భారీ టార్గెట్ ఇచ్చింది టీమిండియా. 20 ఓవర్లలో టీమిండియా 255 పరుగులకు 5 వికెట్లు కోల్పోయి భారీ స్కోర్ చేసిందని చెప్పాలి. 256 పరుగుల విజయ లక్ష్యాన్ని టీమిండియా న్యూజిలాండ్ ముందుంచింది. ఈ నేపథ్యంలో అభిషేక్ శర్మ, సంజు శాంసన్, ఇషాన్ కిషన్ ధాటిగా ఆడారు. అభిషేక్ శర్మ 52 పరుగులు, సంజు శాంసన్ 89, ఇషాన్ కిషన్ 54 పరుగులతో టీమిండియాకు భారీ స్కోర్ కట్టబెట్టారు. ఈ నేపథ్యంలో సంజు శాంసన్ హ్యాట్రిక్ సిక్స్లు బాదినటువంటి పరిస్థితి ఉంది ఒకే ఓవర్లో. ఈ నేపథ్యంలో న్యూజిలాండ్ బౌలర్ జేమ్స్ నీషమ్ 3 కీలకమైనటువంటి వికెట్లు తీసి భారత్ని ఒకంత కట్టడి చేశాడని చెప్పాలి. లేకుంటే దాదాపుగా 280 పరుగుల పైచీలకు భారత్ చేసి ఉండేదని కూడా చెప్తూ ఉన్నారు. దీనిపై మరిన్ని అప్డేట్స్ మా కరెస్పాండెంట్ సతీష్ అందిస్తారు. సతీష్, 256 పరుగుల భారీ టార్గెట్ ఇంగ్లాండ్తో ఆడినట్లుగా టగ్ ఆఫ్ వార్గా ఉంటుందా? న్యూజిలాండ్ బ్యాట్స్మెన్స్ ఎక్కడ తక్కువ అంచనా వేయడానికి వీల్లేదు అనేటువంటి పరిస్థితి ఉంది. ఏ విధంగా ఉండబోతుందంటారు? బ్యాట్స్మెన్లు తన వంతు బాధ్యత వాళ్ళు నిర్వర్తించారు. సో ఇప్పుడంతా కూడా బౌలర్ల మీదే ఉన్నటువంటి పరిస్థితి ఉంది. గత మ్యాచ్లో ఇచ్చినట్టుగా ధారాళంగా పరుగులు ఇస్తారా, లేకపోతే కట్టడి చేసేటువంటి సిచ్యువేషన్ ఉంటుందా? ఏ విధంగా చూడాలంటారు? ఎస్, డెఫినెట్గా ఏదైతే ఫీల్డింగ్ ముఖ్యంగా న్యూజిలాండ్ టాస్ గెలిచిన తర్వాత ఫీల్డింగ్ తీసుకోవడం, ముఖ్యంగా డ్యూ వచ్చే అవకాశాలు ఉంటాయి కాబట్టి ఈ ఫీల్డింగ్ తీసుకున్నట్టు తెలుస్తోంది. ముఖ్యంగా ఇండియా బ్యాటర్లు ఎక్కడ కూడా ఇంత కూడా అంటే ముఖ్యంగా గత కొన్ని మ్యాచ్లుగా ఇటు అభిషేక్ శర్మ మీద వస్తున్నటువంటి విమర్శలు కావచ్చు, అభిషేక్ శర్మ మీద పెట్టుకున్నటువంటి బాధ్యతలు కావచ్చు, మొత్తం కూడా ఆయన స్టైల్లో ముఖ్యంగా ఈరోజు మొత్తం కూడా ఆట ఆడిన పరిస్థితి ఉంది. 21 బాళ్లలోనే 52 పరుగులు చేసి దాదాపు మెరుపులు మెరిపించాడని చెప్పుకోవచ్చు. అభిషేక్ తన వంతు బ్యాటింగ్, తన స్టైలు, ముఖ్యంగా సంజు శాంసంగ్, అభిషేక్ శర్మ ఒక ప్లాన్తో వచ్చారు. ముఖ్యంగా దాదాపు అంటే ఈ మధ్యకాలంలో ఈ పరుగులు పవర్ ప్లేలో దాదాపు హైయెస్ట్ పరుగులు చేసిన పరిస్థితి కూడా కనబడుతూ ఉంది. న్యూజిలాండ్కి సంబంధించినటువంటి ఏదైతే గతంలో రికార్డ్స్ను కూడా చాలా రికార్డులు కూడా బద్దలు కొట్టిన పరిస్థితి అయితే ఉంది. ప్రస్తుతం అభిషేక్ శర్మ 52, అలాగే సంజు శాంసన్ 89, ఇషాన్ కిషన్ 54 పరుగుతో చెలరేగారు. వచ్చినటువంటి ముగ్గురు బ్యాట్స్మెన్లు కూడా అదరగొట్టిన పరిస్థితి అయితే ఉంది. కొంత ఈ ముగ్గురు ఆడుతున్న క్రమంలోనే ఏదైతే ముఖ్యంగా జమీ నిమిషం ఆయన ఒక్క బౌలింగ్లో 3 వికెట్లు తీయడం కొంత ఇబ్బందికరమైనటువంటి వాతావరణం. ఒకటే ఓవర్లో ముఖ్యంగా 3 వికెట్లు తీయడం, అటు సూర్యకుమార్ యాదవ్ను డక్అవుట్ చేయడం, వెంటనే సంజు అలాగే ముఖ్యంగా ఇషాన్ కిషన్ అవుట్ అవ్వడం, కొంత 270 వస్తుందనుకున్న స్కోరు కొంత తగ్గిపోయిన పరిస్థితి ఉంది. దాంట్లో ముఖ్యంగా అభిషేక్ శర్మ ఈ టీ20లో ముఖ్యంగా టీ20లో హైయెస్ట్ 50 అంటే తక్కువ బాళ్లలోనే 50 వేసిన ఘనత కూడా సాధించారు. ముఖ్యంగా అభిషేక్ శర్మ 18 బాళ్లలో 50 పరుగులు చేసి ఈ టీ20 వరల్డ్ కప్లలో 18 బాళ్ళకే హాఫ్ సెంచరీ చేశాడు. సెకండ్ వన్ పిన్ అలెన్ ఉన్నాడు, మొన్న ఇంగ్లాండ్ పైన 19 పరుగుల్లోనే చేశాడు. దాని తర్వాత బెతెల్ ఉన్నాడు, మొన్న మన పైన ఏదైతే సెమీఫైనల్లో ఆయన చేసిన పరిస్థితి అయితే ఉంది. సో దాని తర్వాత యువరాజ్ 20 పరుగులు చేసిన పరిస్థితి ఉంది. సో 20 బాళ్లలోనే హాఫ్ సెంచరీ చేసిన పరిస్థితి అయితే ఉంది. ముఖ్యంగా పలు రికార్డులు కూడా తారుమారైన పరిస్థితి కనబడతా ఉంది. సంజు శాంసన్, ఇషాన్ కిషన్, సూర్యకుమార్ యాదవ్ ఒకే ఓవర్లో ఓడిపోవడం కూడా ఒకంత ఆశ్చర్యానికి గురి చేసింది. ముఖ్యంగా బ్యాటర్లు తమ వంతు కృషి చేశారు. దూబే కూడా లాస్ట్లో ఖచ్చితమైనటువంటి హార్డ్ హీటింగ్తో దాదాపు 26 పరుగులు చేసి ఒకే ఓవర్లో 2 సిక్సర్లు 3 ఫోర్లతో ఒక ఓవర్లో పెద్ద ఎత్తున ఆయన పరుగులు చేయడం ఒకంత 255 పరుగులకు తీసుకెళ్లిన పరిస్థితి కనబడతా ఉంది. హార్దిక్ పాండ్యా కూడా తన వంతు 18 పరుగులు, ఒక్క సూర్యకుమార్ యాదవ్ తప్ప మిగతా వాళ్ళందరూ కూడా బ్యాటింగ్ వచ్చిన వాళ్ళు వచ్చినట్టు కూడా చాలా చక్కగా ఆడిన పరిస్థితి అయితే ఉంది. కొంత న్యూజిలాండ్ టీంలో కొంత ఫీల్డింగ్ విషయంలో కావచ్చు, బౌలింగ్ విషయంలో కావచ్చు కొంత తడబడినట్టు కూడా కనబడతా ఉంది. సో బ్యాటింగ్ మొత్తం కూడా రికార్డుల స్థాయిలో ఏదైతే రికార్డులు సృష్టించిన పరిస్థితి ఉంది. అంటే ఫాస్టెస్ట్ ఏదైతే 100 ఉందో ఫాస్టెస్ట్ 100 కూడా ఈ టీ20 వరల్డ్ కప్లో నమోదు చేశాడు. కేవలం 7.2 బాళ్లలోనే ఈ 100 రన్స్ను కూడా క్రాస్ చేసిన పరిస్థితి ఉంది. ఫాస్టెస్ట్ 100ను కూడా తీసుకొచ్చారు. ముఖ్యంగా
ఆ, ఇట్లా అంటే ఇండియా ఈ రకంగా ఆడడం ఇది ప్రథమంగా అంటే సెమీఫైనల్ అలాగే ఫైనల్లో ఇది ప్రధానంగా కనిపిస్తున్న పరిస్థితి అయితే ఉంది. దాంతో పాటుగా మరి బౌలర్లో ఏం చేయబోతున్నారు, బౌలర్ల బౌలింగ్ ఎలా ఉండబోతుంది, వరుణ్ చక్రవర్తి అలాగే హర్షదీప్ సింగ్, బూమ్రా, మరి హార్దిక్ పాండ్యా, అటు మరి శివం దూబే, అక్షర్ పటేల్ ఎలా ఏనున్నారు అనేది ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది. అటు మొత్తం కూడా బౌలర్లు, న్యూజిలాండ్ బౌలర్లు అందరూ కూడా మరి ఇది చేయలేదు, అంటే ఆ బౌలింగ్లో అంత ఎఫెక్ట్ చూపించలేకపోయినారు. మరి బౌలింగ్ మన వాళ్ళు ఎలా వేస్తారు, మరి కీలక బ్యాటర్లు అయినటువంటి వాళ్ళు న్యూజిలాండ్లో చాలా కీలకంగా ఉన్నారు. మరి వాళ్ళను అవుట్ చేయకపోతే ముఖ్యంగా మొదటి 6 ఓవర్లలో గనక 2 వికెట్లు కనీసం తీయకపోతే కీలక వికెట్లు 2 ఓపెనర్ వికెట్లు తీయకపోతే చాలా కష్టమయ్యే పరిస్థితి అయితే కనబడుతూ ఉంది మురళి. రైట్, అంటే ఓవరాల్గా విన్ ప్రిడిక్షన్కి సంబంధించి అంటే న్యూజిలాండ్ కూడా ధాటిగా ఆడేటువంటి పరిస్థితి, ఎంత ప్రెషర్నైనా సరే తీసుకునైనా సరే ఇమీడియట్గా కూడా తట్టుకొని గెలవగలిగినటువంటి ఆటగాళ్ళు ఉన్న పరిస్థితి అయితే ఉంది. విన్ ప్రిడిక్షన్ ఏంటి దీనికి సంబంధించి? 255 పరుగులు అంటే భారీ టార్గెట్ ఆ గ్రౌండ్కి సంబంధించి అయితే. సో భారత్ బౌలింగ్ కావచ్చు, లేకపోతే గత మ్యాచ్లో చూసుకున్నటువంటి ఇచ్చినటువంటి ధారాళమైనటువంటి పరుగులు కావచ్చు, దాన్ని ఎలా చూడొచ్చు అంటారు ఓవరాల్గా? డెఫినెట్గా ఇప్పుడు ప్రజెంట్ ప్రెడిక్షన్ అయితే 70% ఇండియా విన్నింగ్ అనేది చూపిస్తుంది, 30% అటు న్యూజిలాండ్ అనేది చూపిస్తూ ఉంది. మరి వాళ్ళ బ్యాటింగ్ తీరు మనం చెప్పనవసరం లేదు. మనోళ్ళు ఎంత విధ్వంసకరంగా ఆడారో బ్యాటింగ్లో అంతకంటే డబల్ ఆడే సత్తా ఉంది. సో మన వాళ్ళు కొంత కీలకంగా ప్రణాళికతో ప్రకారం వచ్చి ఆ బౌలింగ్ చేయడం కావచ్చు, ముఖ్యంగా పవర్ ప్లేలో మరి బాల్ స్వింగ్ అవుతుంది కాబట్టి కొంత ఏదైతే అటు హార్దిక్ పాండ్యా కావచ్చు, బూమ్రా కావచ్చు, హర్షదీప్ సింగ్ కావచ్చు, వీళ్ళు ముగ్గురు కనుక కొంత మంచి బౌలింగ్ ల్యాండ్ అండ్ లెంత్ వేసి మంచి గుడ్ లెంత్లో వేసి వికెట్ తీయగలిగితే మాత్రం విన్నింగ్ అవకాశాలు అయితే ఉంటాయి. ప్రస్తుతానికి టీమిండియా అయితే ముఖ్యంగా అభిషేక్ శర్మ అదరగొట్టాడు అనేది క్లారిటీ వచ్చింది. అటు ఈ ఇషాన్ కిషన్ ఇరగదీశాడు అనేది కూడా మొత్తం కూడా సెలబ్రేషన్స్ నడుస్తూ ఉన్నాయి. దాంతోపాటు దుమ్ము రేపాడు దూబే అని కూడా చెప్పుకుంటున్న పరిస్థితులు ఉన్నాయి. సంజు మరి ఒకవేళ ఇది గెలిస్తే కనుక సంబరాలు చేసుకోండి ఇండియా అంతా కూడా అంటూ ఆయన ఇన్నింగ్స్ ఆడిన పరిస్థితి ఉంది. మరి చూడాలి బౌలర్ల బాధ్యత, ఫీల్డింగ్ బాధ్యత ఎలా తీసుకొని ఉన్నారు, న్యూజిలాండ్ టీం ఎలా ఆడనుంది అనేది చూడాల్సిన అవసరం అయితే ఉంటుంది. రైట్, థ్యాంక్స్ ఫర్ అప్డేట్స్ సతీష్. ఇక టాస్ గెలిచైతే ఫీల్డింగ్ ఎంచుకుంది న్యూజిలాండ్ జట్టుకు భారీ టార్గెట్ ఇచ్చింది టీమిండియా. 255 పరుగులకు 5 వికెట్లు కోల్పోయింది 20 ఓవర్లలో. భారీ స్కోర్ అనే చెప్పాలి. ఈ నేపథ్యంలో టీమిండియా 256 పరుగుల భారీ లక్ష్యాన్ని అయితే న్యూజిలాండ్ ముందు ఉంచినటువంటి పరిస్థితి అయితే ఉంది. చూడాలి. ఇక అభిషేక్ శర్మ, సంజు శాంసన్, ఇషాన్ కిషన్ వీరు ముగ్గురు కూడా దూకుడుగా ఆడి ఈ భారీ స్కోర్కి చాలా హెల్ప్ అయ్యారనేటువంటి పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలో సంజు శాంసన్ కొట్టినటువంటి హ్యాట్రిక్ 6లు మ్యాచ్కే హైలైట్ అని కూడా చెప్తూ ఉన్నారు. ఇక న్యూజిలాండ్ బౌలర్ జేమ్స్ నీషమ్ కీలకమైనటువంటి సమయంలో భారత్కు సంబంధించి ఒకే ఓవర్లో 3 వికెట్లు తీయడం కూడా ఒకంత స్కోరు 255 పరుగులకే కట్టడైందనేటువంటి మాట, లేకుంటే 280 పరుగుల పైచీలకు ఉంటుందనేటువంటి పరిస్థితి. కానీ దాదాపుగా విజయావకాశాలు భారత్కి ఎక్కువగా ఉన్నప్పటికీ న్యూజిలాండ్ ఆటగాళ్ళని ఎక్కడ తక్కువ అంచనా వేయడానికి వీల్లేదని కూడా చెప్తూ ఉన్నారు. చూడాలి ఏ విధంగా ఉండబోతుంది అనేది.